మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల అంతే కఠినంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాచలం ఈవో దగ్గర నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి మొదలుకుంటే సదాశివపేట, జిన్నారం, పటాన్చెరు మండలం, రుద్రారం దాకా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతున్నాయి. వీటి కేంద్రాలుగా మదర్సాలు, మసీదులు అడ్డాలుగా పెట్టి ట్రైన్ చేసి మతిస్థిమితం లేని వ్యక్తులాగా నటించి సీసీటీవీల విధ్వంసం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే అక్కడ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అనేది నగ్న సత్యం. నిజంగా ముఖ్యమంత్రి గారికి గోవులు, గోశాలలు, హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంటే వెంటనే హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రుద్రారం గ్రామంలో గత రాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామిలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని పోలీసు వాళ్ళకు కఠినంగా చర్య తీసుకొని ఏదో విద్రోహ శక్తులు ఇక్కడ బాగా తిరుగుతూ ఉన్నారు. మా ఏరియాలో గతంలో కూడా ఒకసారి జిన్నారంలో జరిగింది, తర్వాత సహస్పేటలో జరిగింది, ఇది మూడవది జరుగుతూ ఉన్నది. కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ జరగకుండా చూడాలని పోలీసు వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. వారికి కూడా చెప్పడం జరిగింది, ఇది ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టలేదు. పూర్తి స్థాయిలో కూడా దీన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి వారికి తగినటువంటి శిక్ష విధించాలి. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ మకాం పెట్టిరో అవన్నిటిని కూడా చర్చిలలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసుకురావాల్సిందిగా తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకొని, కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరొకసారి ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ కూడా జరిగినా, ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా సహించలేరని చెప్పి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి వారిని కోరుతున్నాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత వారిని ఎంక్వైరీ చేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనే వివరాలు తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమం మళ్ళీ తీసుకుంటామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి తెలియజేస్తాం.